పుస్తకం ఆవిష్కరణ జరిగింది. మామగారు వరప్రసాద్ రెడ్డి గారి శాంత వసంత ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆ సందర్భంగా స్నేహితులు, కుటుంబం, ఎంతోమంది మిత్రులు, తర్వాత రచయితలు అందరూ వచ్చి నన్ను ఆశీర్వదించడం జరిగింది. వాళ్ళ బుక్ గురించి మాట్లాడటం జరిగింది. గత 2 గంటలు ఈ సభ చాలా అందంగా చక్కగా జరిగింది. వచ్చిన మీ పాత్రికేయులందరూ కూడా థ్యాంక్స్. అండ్ ఈ మరో గర్వం అనేది ఒక నా అనుభవాల సంకలనం, నా ఆత్మకథ ఏం కాదు, బట్ నా అనుభవాల సంకలనం. నాకు నచ్చిన వ్యక్తుల గురించి రాశాను. అట్లానే నాకు నచ్చిన వేరే వ్యక్తుల రచనలు కూడా దీంట్లో సంకలనం చేశాను. సో ఈ గురవాయణ పుస్తకం 10 ఏళ్ల కింద రిలీజ్ చేశాం. ఇప్పుడు మళ్ళీ మరో గురవాయణ వచ్చింది. మళ్ళీ ఇక్కడి నుంచి ఎవ్రీ సంవత్సరం ఇంకో గురవాయణ, మరి ఇంకో గురవాయణ పుస్తకాలు రాద్దాం అనుకుంటున్నారు. ప్రాక్టీస్ చేస్తాను, ప్రాక్టీస్ మానేట్లేదు. నేను ప్రాక్టీస్తో పాటు పుస్తకాలు రాద్దాం. పుస్తకం ఎన్ని రోజులైనా ఆల్మోస్ట్ 1-2 ఇయర్స్ పట్టిందమ్మా. 1 ఇయర్ పట్టింది. ఎందుకంటే స్వాతిలో ఎవ్రీ వీక్ రాసామని 1 ఇయర్ రాశాను. ఆ తర్వాత బుక్ తీసుకొచ్చాను. ప్రత్యేకత ఏం లేదు, చెప్పా కదా, నా అనుభవాల సంకలనం ప్లస్ వేరే రచయితల సంకలనం కూడా దాంట్లో పెట్టాను. వర్షం గురించి నేను రాస్తే కదీర్ బాబు వర్షం గురించి రాసిన ఆర్టికల్ కూడా దాంట్లో పొందుపరిచాను. ఎందుకంటే చక్కటి పర్స్పెక్టివ్స్ వస్తాయని చెప్పి. చాలా బాగుందమ్మా. రాయటం అన్నది చాలా ఆనందకరమైన విషయం. మీరు చదివి ఎంత ఆనందపడతారో నాకు తెలియదు, కానీ రాసేటప్పుడు నాకు ఆనందం పడి చాలా ఎక్కువ. రచయితకి అది ఒక అదృష్టం. ఇంత బిజీ షెడ్యూల్లో ఇలాంటి పుస్తకాలు ఏముందిరా బాబు, నీకు నచ్చితే దానికోసం టైం చేసుకుంటావు ఎప్పుడైనా సరే, అంతే కదా. సేమ్ అది ఇప్పుడు నాకు నచ్చిన విషయం చేయడానికి ఏదో ఒకసారి టైం చేసుకుని ఆపరేషన్ల మధ్యలోనూ, లేకపోతే రాత్రి పడుకునే ముందు, లేకపోతే కారులోనూ ఏదో ఒక రకంగా రాస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అండి. లాస్ట్ 2 అవర్స్ అద్భుతంగా జరిగింది. చివరిగా థ్యాంక్స్ గివింగ్. చాలా మంది ఈ పుస్తకం కోసం శ్రమపడ్డారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాలనుకుంది, 15 ఏళ్ల నుంచి నన్ను భరించి ఒక 100 కాపీలు, సూడో కాపీలు, డమ్మీ కాపీలు ఇచ్చిన ఉమాశంకర్ పాపన్న గారు వచ్చారా, వెళ్ళిపోయారు. కళాజ్యోతి ప్రింటర్ పాపన్న గారికి నేను ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి. చూడండి, అసలు బాబు గారు ఇదంతా మరి ఆయన చాలా గొప్ప భావకుడు, మనకి ఆర్టిస్ట్ తెలిసిందే కదా, మహానుభావుడు. టార్గెట్ చూసి అసలు ఇప్పుడు కూడా కానీ వాడు ఇప్పటి వరకు పాటిస్తూనే ఉన్నాడు, పాటిస్తూ అందరికీ పంచుతున్నాడు.